హలో హాయ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏంటంటారా, రోటి పచ్చడి అండి. వంకాయ బీరకాయ వేసి చేసుకునే రోటి పచ్చడి చాలా బాగుంటుంది కదా. ముందుగా మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇది అందరికీ వస్తుంది చేయటం. నేను ఎలా చేస్తానో అనేది చూపిస్తున్నా అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం బీరకాయలు వేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకుంటాం కదా, అవి వచ్చేసి మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఎందుకంటే వంకాయ అనేది చేదు వస్తుంది, బ్లాక్ వస్తుంది కాబట్టి. ఫస్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకొని నీళ్ళలో వేసుకుని వంకాయలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటోస్ కూడా వేసేసుకోవాలండి. ఇవి మొత్తం కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసేసుకొని కొంచెం సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో ఇవంతా వేసుకొని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఆనియన్స్ అండ్ ఎల్లిపాయ వేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే మన రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో వేసుకొని వేడి వేడి అన్నంలా నేను చేసిన పచ్చడి బీరకాయ వంకాయ పచ్చడి కాంబినేషన్ ఎగ్ ఫ్రై. ఇదేమో మా పిల్లల కోసం ఆనియన్ ఎగ్ చేసిన ఎగ్ ఫ్రై, ఇదేమో నా కోసం ఆనియన్ ఎగ్ ఫ్రై. టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? వీళ్ళు ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం చెప్పండి. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా స్పైసీగా ఎంత బాగుంటుంది చెప్పండి. కమ్మగా మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ నేను టేస్ట్ చేసి తర్వాత వాళ్ళకి పెడతా. మా వాడు నా వీడియో మొత్తం ఖరాబ్ చేస్తున్నాడండి. ఎంత బాగుంది తెలుసా. కూర్చో మొత్తం తినాలి. అవి తినకుండానే సూపర్ అంటున్నాడు చూసారా వీడు. అని అబద్ధాలు అనుకోమని. వాళ్ళ మమ్మీకి సపోర్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మంచినీళ్ళు తాగిన దర్శి.